హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అన్నయ్య పుట్టినరోజు. అన్నయ్య ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మన అంజీ టాక్స్ తరఫున కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ఇక్కడ చిరంజీవి గారిని ఆయన సినిమా ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం దాకా మాట్లాడుకుందాం ఇవాళ. అయితే దానికంటే ముందు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. నేను చిన్న ఉన్నప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళి సినిమా చూడాలి. మేము ఏదైనా సినిమా చూడాలంటే నేను చిన్న ఉన్నా, నాకు అప్పుడప్పుడే చిన్నగా సినిమాల మీద ఒక చిన్న అవగాహన వస్తుంది. ఆ టైంలో మా నాన్న ఇంకా మా మామ ఉంటాడు, సదమామ అని చెప్పేసి, వాళ్ళతో పాటు నేను మహబూబ్ నగర్కి వెళ్ళిన. వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళారు. సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపు తర్వాత కూడా నాకు ఆ సినిమాలో చిరంజీవి కనబడలే. చిరంజీవి లేడేంది ఈ సినిమాలో అని చెప్పేసి ఇక నేను ఏడవడం స్టార్ట్ చేసిన. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, చిరంజీవి ఏడు ఈ సినిమాలో అని అడిగిన. అంటే ఇది చిరంజీవి సినిమా కాదురా, వేరే వాళ్ళ సినిమా అంటే, లేదు నేను చిరంజీవి సినిమా అయితేనే చూస్తా అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ బయటికి వచ్చిన. అట్లనే వస్తే వాళ్ళు బయటికి వచ్చి నాకు ఒక స్వీట్ బన్ను కొనిచ్చి, ఇది చిరంజీవి సినిమా కాదు, చిరంజీవి సినిమా మళ్ళీ నెక్స్ట్ టైం పోదామని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు పోయి సినిమా చూసిన. నేను ఈ ఇన్సిడెంట్ ఇవాళ ఎందుకు షేర్ చేసుకున్నా అంటే, ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటున్నా. అంటే చిరంజీవి గారు అంటే సినిమాల పరంగా అంత ఇష్టం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. కానీ ఆయన 2009 or 10లో రాజకీయ పార్టీ పెట్టి సడన్గా ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి దాన్ని సస్టైన్ చేయకుండా, కంటిన్యూ చేయకుండా మళ్ళీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసిండు. సరే ఆయనతోటి కాలేదేమో, మళ్ళీ సినిమాలకు వచ్చిండు అని చెప్పేసి ఆయన వదిలేసినాం. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా డప్పు కొట్టుకోవడం బాగా ఎక్కువైపోయింది. ఒకప్పుడు చిరంజీవి లాగా అంటే ఆయనలాగా ఉన్నాడేమో కానీ ఆయన చుట్టూ ఉన్న మనుషులు, ఈ రాజకీయ పార్టీలతోటి సంబంధాలు, ఈ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళను అవసరం ఉన్నా లేకున్నా మొయ్యడం, అవసరం ఉన్నా లేకున్నా పొగడము, ఇంకా మీరే తోపు, ఇంకా మీరు లేకపోతే ఇంకా అసలు ఈ రాజు లేకపోతే రాజ్యం వేలేటోడే లేడు అనే రేంజ్లో పొగడము, రకరకాలుగా మాట్లాడడము, ఇవన్నీ ఇంటూ ఉంటే ఏమవుతుందంటే, నాలాంటి న్యూట్రల్గా ఉండే వ్యక్తులకి అరే ఇదేంది ఎప్పుడు చూసినా ఈ గోలనేనా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక సభ పెట్టుకున్నారు. దాంట్లో కొంతమంది మాట్లాడుతూ, ముఖ్యంగా బండ్ల గణేష్ గారు, కానీ సినిమా ఫంక్షన్లలో వచ్చి ఆర్టిఫిషియల్గా పోవడం, ఆర్టిఫిషియల్గా లేపడం. చిరంజీవి మీరు పొగిడితేనే పెద్దోడు కాడు, చిరంజీవి మీరు లేపితేనే ఆయన లేవడు. ఆల్రెడీ ఆయన ఒక శిఖరం మీద కూర్చున్న వ్యక్తి. మీరు వచ్చి చిరంజీవి గారు అట్లా, చిరంజీవి గారు ఇట్లా అని పదే కింద పంపు పెట్టి లేపాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్. దాని తర్వాత హైపరాది మాట్లాడుతూ కూడా, వాడు ఏ ఫంక్షన్లో మాట్లాడినా కూడా ఒక రోత, వాడు ఒక స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు, ఇంకా వాడు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేస్తూనే ఉంటాడు. చిరంజీవి గారి ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని, చిరంజీవి గారి వాళ్ళ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు మీరు, అంతవరకు బాగానే ఉంది. కానీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మీలాగానే ఆలోచించాలనే రూల్ అయితే ఏం లేదు. మీరు అట్లా పొగుడుతుంటే ఎట్లుంటుందంటే, వాళ్ళ మీద రోజు రోజుకి గౌరవం తగ్గిపోతుంది. నేను ఇది సినిమాల పరంగానే మాట్లాడుతున్నా, మళ్ళీ రాజకీయ పరంగా అంటే ఇంకా చాలా విమర్శలు ఉన్నాయి చేయడానికి, అదంతా సెకండ్ పార్ట్. ఇంకొకడు మాట్లాడుతూ ఉన్నాడు, జూనియర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి